హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను ఫన్ వ్లాగ్స్. సో ఇదైతే హైదరాబాద్ వెళ్ళాం కదా, సో సెకండ్ డే వ్లాగ్ అండి. సో హైదరాబాద్ మేమైతే ఫ్రైడే వెళ్ళాము. సో అంటే సాటర్డే మార్నింగ్ దిగాము. సో సాటర్డే మార్నింగ్ అయితే ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళాం కదా. ఎన్టీఆర్ గార్డెన్స్కి సంబంధించిన వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో నెక్స్ట్ ఇదైతే సండే ఎర్లీ మార్నింగ్ క్యాబ్ బుక్ చేసుకుని మేమైతే చెప్పాను కదా అమ్మమ్మ అలాగే మా పెద్దక్కతో వెకేషన్కి వెళ్ళామని, అంటే మా పెద్ద మావయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి. సో ఇక్కడైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో హైదరాబాద్లో ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా క్యాబ్ బుక్ చేసుకోవాలి. సో అంటే ఆటో అయినా బుక్ చేసుకోవచ్చు. సో ఆటో అయితే ఓన్లీ 3 పర్సన్స్కే అలో ఉంటుంది. అంటే చిన్న ఆటోస్ కదా, మనలాగా పెద్ద ఆటోస్ ఉండవు హైదరాబాద్లో. సో ఓన్లీ చిన్న ఆటోస్ 3 మెంబర్స్కే అలో. సో మేమైతే 5 మెంబర్స్ ఉన్నాం కదా, కారు అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. క్యాబ్ కూడా 4 మెంబర్సే, కానీ తెలిసిన వాళ్ళ క్యాబ్ కాబట్టి 5 మెంబర్స్ని పిక్ చేసుకున్నారు. సో ఇక్కడైతే మేము షాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాము మా మావయ్య వాళ్ళ ఇంటికి. సో మేము ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళిన సాటర్డే, నెక్స్ట్ సండే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం. సండే, మండే, ట్యూస్డే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. సో ఇదే వాళ్ళ హోమ్కి అయితే రీచ్ అయిపోయాం. హోమ్కి వచ్చేసరికి వాళ్ళైతే హోమం అయితే స్టార్ట్ చేసేసారు, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు వాళ్ళు హోమం చేసుకుని వ్రతం అయితే చేసుకున్నారు, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. సో నేనైతే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే 3 టైమ్స్ చేశాను. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వ్రతంలో కూర్చున్నప్పుడు. ఎటువంటి టైర్డ్నెస్ ఉండదు, చాలా టైం కూర్చుంటాం కదా వ్రతంలో. సో నెక్స్ట్ ఇక్కడ మా అందరూ అనుకోకుండా ఎల్లో వేసుకున్నారు అందరూ, మా పిల్లలు అక్కడ పిల్లలు కూడా. సో ఇక్కడ వ్రతం జరుగుతుంది. అదే మా రేయాన్స్ బాబు పంతులను చూస్తున్నాడు, అలాగా పంతులు మంత్రాలు చదువుతుంటే. సో నెక్స్ట్ ఇక్కడైతే డాగ్ ఉందండి. సో మా వదిన వాళ్ళ హోమ్లో ఆ డాగ్తో అయితే భలే ఆడాడు మా రేయాన్స్ బాబు, శాస్త్రాలు భయపడకుండా. సో చెప్పాను కదా, ఇక్కడ పిల్లలందరూ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు. సో నోము కదా, సో చాలా బాగా అనిపించింది అందరూ. సో ఇక్కడైతే నోములో కూర్చుంటూ వ్రతం అయితే జరుగుతుంది. ఇక్కడ కథలు చెప్తారు కదా, 5 కథలు. సో అయితే కూర్చుని వింటున్నాము. సో నేనైతే 3 టైమ్స్ సత్యనారాయణ స్వామి వ్రతం చేశానండి. సో సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించిన లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించింది. సో నెక్స్ట్ వ్రతం అయిపోయాక అక్కడ ప్రసాదం ఇస్తారు కదా. సో ప్రసాదం తినడం వల్ల చాలా మంచిది, వ్రతం చేయడం ఎంత పుణ్యమో ఆ ప్రసాదం తినడం అంత పుణ్యం. సో నెక్స్ట్ బట్టలు పెడతారు కదా, కొత్త బట్టలు, అవి నెక్స్ట్ ఇలా వ్రతం అయితే కంప్లీట్ అయింది చాలా సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అయింది అప్పటికే. సో లంచ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మా మావయ్య వాళ్ళ అమ్మాయి, అలానే మా వదిన, మా అన్నయ్య, అలాగే మా పెద్దమ్మ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో నెక్స్ట్ మేమైతే సండే మార్నింగ్ వెళ్ళాము. సండే, మండే, ట్యూస్డే అలాగే వెన్స్డే ఈవినింగ్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చాము. సో 4 డేస్ చాలా బాగా చూసుకున్నారు, బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నరు. సో అలానే చాలా బాగా కేర్ చేశారు. పూజలు కూడా చాలా బాగా జరిగాయి. సో ఇక్కడైతే సత్యనారాయణ స్వామి నోము కంప్లీట్ అయ్యింది. సో టెర్రస్ పైకి వెళ్ళాము అలా రిలాక్స్ అవ్వడానికి. సో అక్కడైతే మేము వెళ్ళగానే ఇక్కడైతే పెద్ద గాలి దుమ్ము అయితే వచ్చింది. సో అదైతే బాగుంది కదా అని క్యాప్చర్ చేశాను. సో చాలా పెద్దగా వచ్చింది. సో మాకైతే కొంచెం భయం వేసింది, కానీ వెంటనే ఒక 5 మినిట్స్లో తగ్గిపోయింది. రెయిన్ కూడా వచ్చింది తర్వాత. సో చూసారు ఇక్కడ ఎంత పెద్దగా వస్తుంది, సైక్లోన్ టైపు. సో నెక్స్ట్ అయితే రెయిన్ అయితే నేను క్యాప్చర్ చేయలేదు. సో కిందకి వెళ్ళిపోయాము, రేయాన్స్ ఉన్నాడు కదా. సో నెక్స్ట్ అయితే పిల్లలందరూ బాగా ఆడుకున్నారు. సో చుట్టాలందరితో కలిసి. సో ఏదో ఒక టైంలో ఇలా అందరూ కలిసినప్పుడు చుట్టాలతో భలే అనిపిస్తుంది. సో నాకైతే ఆ ఫీలింగ్, నాకు అందరితో కలిసి అలా ఆ టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. సో అందుకే వెళ్ళాను. సో ఇదండి మన వ్లాగ్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.